గతంలో 2-3 ఏళ్లకోసారి ఈ వాగు పారేది కానీ కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం ద్వారా సంవత్సరంలో 10 నుంచి 12 సార్లు కూడవెల్లి వాగు పారుతోంది. గతంలో వర్షాలు వచ్చినప్పుడే వాగు పోయేది. ఇప్పుడు మల్లన్న సాగర్ నిండినప్పుడల్లా కూడవెల్లి వాగు పారుతోంది. ఎండాకాలం మే నెలలో కూడా కూడవెల్లి వాగు పారుతున్న అద్భుత దృశ్యాలను మనం ఇప్పుడు చూద్దాం. గతంలో కూడవెల్లి వాగు ఎప్పుడో 2 ఏళ్లకు 3 ఏళ్లకు 5 ఏళ్లకు ఒకసారి పోయేది. ఇప్పుడు ఎండాకాలంలో కూడా ఈరోజు కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టుల ద్వారా కాళేశ్వరం ద్వారా వచ్చే నీళ్లతోటి ఈ సంవత్సరంలో నాకు తెలిసి ఒక 10-12 సార్లు కూడవెల్లి వాగు పోవడం అంటే ఆషామాషి కాదు. గతంలో ఓన్లీ వర్షాకాలంలోనే వర్షాలు వచ్చినప్పుడే ఒకసారి 2 సార్లు పోయింది. ఇప్పుడు మల్లన్న సాగర్ నిండినప్పుడల్లా కూడవెల్లి వాగు పోతుంది. ఎండాకాలంలో మే నెలలో కూడా కూడవెల్లి వాగు పోతుంది. అంటే దాదాపు కూడవెల్లి వాగు అనేది కిందనేమో అప్పర్ మానేరు, తర్వాతనేమో లోయర్ మానేరు, మిడ్ మానేరు. అంటే ఇక్కడ నుంచి పోయిన నీళ్లే అప్పర్ మానేరు, లోయర్ మానేరు, మిడ్ మానేరు నుంచి ఎల్లంపల్లి పోయి గోదావరిలో కలిసేది. దీనికి జీవనది లాగా ఇప్పుడు అనునిత్యం 360 రోజులు ఈ చెక్ డ్యాంల ద్వారా నీళ్లు పోతున్నాయంటే ఇది కాళేశ్వరం యొక్క గొప్పతనం, కేసీఆర్ గారి గొప్పతనం తప్ప ఈ రోజు చేసింది ఈ ప్రభుత్వంలో కూడా చేసింది. దీని మీద కొన్ని లక్షల ఎకరాల పంట ఈ రోజు కూడవెల్లి వచ్చిందంటే చెట్లు కుంటలు నింపుకొని చెక్ డ్యాంల ద్వారా మోటార్లు పెట్టుకొని ఈ ప్రాంతంలో మిడ్దొడ్డి మండలం, తొగుట మండలం, భూంపల్లి మండలం, దుబ్బాక మండలం దాదాపు 5 మండలాలకు సంబంధించిన కొంత పార్ట్ ఆఫ్ కామారెడ్డి జిల్లా కూడా ఉంటుంది. ఇక్కడ బిక్నూరు దోమకొండకు సంబంధించిన బీపేటకు సంబంధించిన వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి నీళ్లు పోతాయంటే ఇది చాలా జీవనది. గతంలో రాళ్లు రప్పలు తుమ్మ చెట్లు ఉండే, ఇప్పుడు అనునిత్యం కూడా ఈ వాగు నిజంగా ఈ ప్రాంతానికి ఒక జీవనది లాంటిది, ఒక కృష్ణ లాంటిది, ఒక గోదావరి లాంటిది.